పరిశుద్ధుడైన దేవ, కృప కలిగి యేసయ్య తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కరుణించి కాపాడి రక్షించి భద్రపరిచి మమ్మల్ని జీవంలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. తండ్రి, మరొకసారి దేవ మేము వాక్య ధ్యానం చేస్తుండగా దేవ, మీ ఆత్మ తోడు నీడ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే దేవా, సరిగ్గా దేవ యేసయ్య నాయన అన్ని విషయాలను మాకు ముందుండి మమ్మల్ని దేవ సఫలం చేయమని వేడుకుంటున్నాం. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మేమందరం కూడా దేవ యేసయ్య నాయన నీ వాక్యాన్ని అర్థం చేసుకొని సరి అయిన దేవ నీ ఆత్మ చొప్పున ఉండి అర్థాన్ని దేవ మేము అర్థం చేసుకొని తండ్రి, మేము నిత్య జీవితంలో నీతో తండ్రి పాల్గొనే కృపని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎలాంటి సైతం శోధన రాకుండా కాపాడమని, రికార్డింగ్ కూడా సరిగ్గా ఉన్నాడికి కృపను దయచేయమని మళ్ళీ మా యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Dear brothers and sisters, I welcome you all for yet another episode of Bible study. As we have been meditating on the chapters of Psalm 110, and we have meditated up to 4th verse. Let us continue to meditate from 5th verse to 7th verse. సహోదరి సహోదరులారా, మనం ఇంతవరకు బైబిల్ స్టడీలో కీర్తన 110 1వ వచనం నుంచి 4వ వచనం దాకా ధ్యానించుకొని ఉన్నాం. ఇంతను మనము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ధ్యానించుకుందాము. దేవుని సర్వసత్యంలోకి మనము నడుద్దాము. అయితే మొదటిగా మనము చదువుకుందాము కీర్తన 110 5 నుంచి 6వ వచనం వరకు. Let us read Psalms 110 verse 5 to 7. The Lord is at your right hand. He shall execute kings in the day of his wrath. He shall judge among the nations. He shall fill the places with the dead bodies. He shall execute the heads of many countries. He shall drink of the brook by the wayside. Therefore he shall lift up the head. These are the prophetic sayings about Lord Jesus Christ. We have been meditating. Last episode we have seen that how these verses belong to Lord Jesus Christ. And so let us also compare these verses with other verses that are going to confirm the same, that these belong to the prophetic sayings for Lord Jesus Christ. అయితే మనము గత వారము ధ్యానించుకున్న రీతిగా ఈ వచనాలు అన్నీ కూడా ప్రవచనాలు యేసుక్రీస్తు కొరకే అయ్యున్నాయనేసి మనము ధ్యానించుకున్నాము 4వ వచనం వరకు. అయితే ఈ 5 నుంచి 7వ వచనం వరకు ఉన్నవి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకే అనేసి మనము తెలుసుకుందాము. మనం వాక్య ధ్యానం చేద్దాము. Let us go to first of all Luke chapter 22:18. లూకాసు వార్త 22వ అధ్యాయం 18వ వచనం. ఇది 7వ వచనం, కీర్తన 110 7వ వచనంకి సంబంధించిందండి. The verse that is in Luke chapter 22:18th verse, it is going to be in line with Psalms 110 7th verse. Let us go to Luke chapter 22 and 18th verse. For I say to you, I will not drink of the fruit of the vine until the kingdom of God comes. Here in this verse, Lord Jesus Christ is saying that he is not going to drink the fruit of the vine until the kingdom of God has come. ఇక్కడ ఈ వచనంలో యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, ఆయన ఈ పానీయము ప్రభు దేవుడు రాకటి వచ్చేదాకా కూడా, ఆయన శక్తితో ఆయన రాకటి దిగే వరకు కూడా
తీసుకోడంట ఇది. అది దేవుని రాజ్యము వచ్చిన తర్వాతే ఆయన దేవుని రాజ్యంలో తీసుకుంటాడు మళ్ళీ అనేసి ఇక్కడ ఆయన మనతో చెప్తున్నాడు అనమాట. లూకాసు వార్త 22వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు అలాగ అన్నీ ఉన్నాడు. అయితే మనము ఇక్కడ 110 కీర్తనలో కూడా 7వ వచనంలో కూడా ఆయన ఇక్కడ తీసుకుంటాడు పానీయము అని రాసింది చూడండి. హీ షల్ డ్రింక్ ఆఫ్ ది బ్రూక్ బై ద వే సైడ్, దేర్ ఫోర్ హీ షల్ లిఫ్ట్ అప్ ది హెడ్. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఇన్ దిస్ వర్స్ ఇన్ Psalms 110 7th verse, it is told that he will have the drink from the brook. So what is this drink? Let us understand. When we have read the verse from Luke chapter 22 18th verse, it says that fruit of the vine. So what is this fruit of the vine? This actually was a symbolic drink for the blood of Christ. యేసుక్రీస్తు తన రక్తం కార్చిన సాదృశ్యంగా ఆ ద్రాక్షారసము పానీయం ఉండనమాట. ఆయన శిష్యులకి ఆయన ఇచ్చాడనమాట. ఆయన పట్టబడే ఒక ముందు రాత్రి ఆయన శిష్యులకి ఆయన రక్తం ఉండిన క్రొత్త నిబంధన అనేసి ఆయన ఈ ద్రాక్షారసము శిష్యులకి ఇచ్చాడనమాట. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫర్డ్ దిస్ fruit juice, grape juice to the disciples as a symbolic of his blood that will be shed for the many sinners. అయితే అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మళ్ళీ ఆయన ఈ పానీయము మళ్ళీ దేవుని రాజ్యం వచ్చిన తర్వాతే దేవుని రాజ్యంలో తీసుకుంటాడని సెలవిస్తున్నాడు. Here Lord Jesus Christ says that he will have this fruit of wine only in the kingdom of God when it comes. So we understand that he is confirming the prophecy. He is telling that when he returns back, he will drink then. So these prophecies which are written in Psalms 110 are the prophecies that have to be yet to be fulfilled. అయితే ఇక్కడ మనకి కీర్తనలో 110లో 7వ వచనము ఇంకా నెరవేర్చబడాలండి. అది ప్రవచన వచనమై ఉన్నది. యేసుక్రీస్తు కూడా అది జ్ఞాపకం చేస్తూ మళ్ళీ అది జరుగుద్ది అనేసి పాత నిబంధనలో ఉన్నదే ఆయన మళ్ళీ మనకి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆయన రెండో రాకట్లో ఆయన వచ్చినప్పుడు తీర్పు దినాన ఆయన అది పానీయము పుచ్చుకుంటాడని. ఈ పానీయము రక్తానికి సాదృశ్యంగా ఉంటుందండి. ఇట్ విల్ బి ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద బ్లడ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లోన్, దట్స్ గోయింగ్ టు బి దేర్. సో వెన్ యాక్చువల్లీ ద జడ్జ్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద 5th and 6th verse, it is written that he shall judge among the nations, he shall fill the place with dead bodies, he shall execute the heads of many countries. It is written like this. అయితే ఆయన కీర్తనలో చెప్పినట్టుగా చాలా భయంకరంగా ఆయన లోకం మీద జడ్జ్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే మనుషుల్ని అవిధేయుల్ని అందరినీ కూడా శిక్షిస్తాడో అప్పుడు వాళ్ళ రక్తం అంతా కూడా పారుతుంది. ఆ పారే రక్తానికి సాదృశ్యంగా ఆయన తీసుకునే పానీయం ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఉంటుంది చూడండి. Let us go and see the symbolic drink that is a symbolic for the blood that on the final judgment day that Lord Jesus Christ is going to have. Let us see what is that. So here we see that in chapter 19, Revelation chapter 19, 17th verse,
Then I saw an angel standing in the sun, and he cried with a loud voice, saying to all the birds that fly in the midst of heaven, "Come and gather together for the supper of the great God, that you may eat the flesh of kings, the flesh of captains, the flesh of mighty men, the flesh of the horses and of those who sit on them, and the flesh of all people, free and slave, both small and great." And if we read how he will be clothed, if we see in the uh, 14th verse onwards, we will see that he is the one who judges. And the armies in heaven, clothed in fine linen, white and clean, followed him on white horses, and out of his mouth goes a sharp sword, that with it he should strike the nations, and he himself will rule them with a rod of iron. He himself treads the winepress of the fierceness and wrath of Almighty God. If we read in the 13th verse, he was clothed with a robe dipped in blood, and his name is called the Word of God. How he is going to judge is that he will be completely drenched, his cloth will be drenched in blood. When he will be executing judgment on the world, that time his robe will be uh, wet with the blood of those people who are being killed. So this is a symbolic statement where he will drink by the brook of the wayside. ఆయన తాగే పానీయం ఏంటంటే అది ఒక సాదృశ్యం అనమాట. సాదృశ్యంగా చెప్తున్నాడు అక్కడ. మనుషు అవిధేయుల రక్తం అంతా కూడా పారుతూ ఉంటే ఆయన పుచ్చుకునేది అది ఆ అవిధేయుల ఇది ఆయన తృప్తిపరిచింది అనమాట. ఆయన రక్తం కూడా కారబడింది. ఆయన రక్తము మనము ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాం, ఎందుకంటే ఆయన రక్తంలో జీవం ఉన్నది కాబట్టి. అలాగనే దేవుడు వాళ్ళని శిక్షించినప్పుడు మొత్తం కూడా ఆయనకి మొత్తము జయంలాగా ఆయన చూపించుకున్నాడు. ఆయన తల లేవనెత్తబడుతుంది, ఆయన ఎత్తుకుంటాడు అనేసి రాస్తున్నాడు అన్నమాట ఇక్కడ ఆయన. సో ఆయన వెంజెన్స్ తీసుకుంటాడు, ఆయన వాళ్ళ మీద వెంజెన్స్ తీసుకుంటాడు. He will take his vengeance on all the disobedient on the earth. So let us go to verse 5 of Psalms 110. కీర్తన 110 అధ్యాయం 5వ వచనము చెప్తున్నది ఏంటంటే అండి, ద లార్డ్ ఈజ్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్, హీ షల్ ఎగ్జిక్యూట్ కింగ్స్ ఇన్ ద డే ఆఫ్ హిస్ రాత్. ఇక్కడ దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన కుడిపాశాన ఉన్నాడు అనేసి. ఈ కుడిపాశాన అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ లార్డ్ ఈజ్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్? హౌ కెన్ వి కన్ఫర్మ్ దిస్ ఆల్సో ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? లెట్ us go and see Matthew's chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయం, Matthew's chapter 26, 64th verse. Matthew's chapter 26, 64th verse. మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనం. Jesus said to him, "It is as you said. Nevertheless, I say to you, hereafter you will see the Son of Man sitting at the right hand of the power and coming on the clouds of heaven." Here in this verse, Lord Jesus Christ is saying that he will be sitting at the right hand of the power and coming on the clouds of heaven. Even in Mark 14 chapter 62 verse also the same Jesus Christ says.
మార్క్స్ వార్త 14వ అధ్యాయం 62వ వచనంలో కూడా ఇదే రాసి ఉందండి. యేసుక్రీస్తు ఆయన దేవుని మహిమకి కుడి పాశాన కూర్చొని వస్తాడని రాసి ఉంది. అయితే ఇక్కడ కూడా మనకి అదే రాసి ఉంది. కీర్తన 110లో కూడా మనకి ద లార్డ్ ఈస్ ఎట్ యువర్ రైట్ హ్యాండ్. ఆయన ఏం చేస్తాడు? అంతా కూడా జడ్జ్మెంట్, తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చి అందరినీ కూడా ఎవరైతే ఆయన మాటని అంగీకరించలేదో, ఆయన్ని స్వీకరించలేదు, వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు అనేసి దేవుని వాక్యం 110 కీర్తనలో మనకి స్పష్టమవుతున్నది. సో ఇన్ Psalms 110 and 6th verse, we see that Lord Jesus Christ takes judgment on everyone who has not obeyed his word and who has not accepted him as their personal savior. So here we understand how actually these are the things that we have to confirm. We have to confirm that what is that which is going to judge. Because now that I have told that he's according to his word, if we are not living or following his word or not accepted him, then people will be judged. How we can confirm that? Because in this Psalms 110, it is only telling that he will judge the people. But how he is going to judge, let us see. Let us go to మనము యేసుక్రీస్తు ఎలాగా అందరినీ తీర్పు తీరుస్తున్నాడు అనేది మనకి అర్థం కావాలంటే, ఆయన దేని ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడనేది మనకు అర్థం కావాలంటే మనము ఇంకా బైబిల్ చూడాలండి. మనము రెవల్యూషన్ చాప్టర్ అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 15వ వచనం. Let us see Revelation chapter 19, 15th verse. Now out of his mouth goes a sharp sword, that with it he should strike the nations, and he himself will rule them with a rod of iron. He himself treads the winepress of the fierceness and wrath of Almighty God. ఇక్కడ ఈ 15వ వచనంలో దేవుడు మనకి ఏం తెలియజెప్తున్నాడంటే, ఆయన నోటిలో నుంచి వచ్చే రెండంచెల ఖడ్గంని తీసుకొని ఆయన మనుషుల్ని శిక్షిస్తాడంట. హీ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద పీపుల్ అండ్ కట్ పీపుల్ ఇన్ టు పీసెస్ యూజింగ్ ద షార్ప్ స్వార్డ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. The double-edged sword that is coming out of the one who is sitting on the white horse, who is the King of Kings and Lord of Lords. So this we have now known that it is Lord Jesus Christ who is seated on the judgment seat, and now he is going to execute judgment on the people on the last day. So for this we have to know how he is going to judge. Let us go to John chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం, John chapter 12, 47th verse and 48th verse. యోహాను సువార్త 12వ అధ్యాయం 47, 48 వచనాలండి. And if anyone hears my words and does not believe, I do not judge him, for I did not come to judge the world, but to save the world. He who rejects me and does not receive my words as that which judges him, the word that I have spoken will judge him in the last day. Who is going to judge on the? Who is going to judge on the last day? Here clearly in 48th verse, Jesus is saying that the word that I have spoken will judge him in the last day. It is very much important to understand that here the sword that is coming out of the King of Kings and Lord of Lords is this word that Lord Jesus Christ has given to us. This Bible, this very Bible is the one that will judge people, because his words are there in this Bible. Whatever Lord Jesus Christ spoke,
are written down in this Bible, and whoever does not understand his words and follow his words, they will be judged by those words. ఈ వచనం చదువుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, యేసుక్రీస్తు ఆయన మాట్లాడిన మాటలే మనుషుల్ని జడ్జి చేస్తున్నాయండి. వాళ్ళని జడ్జి చేస్తున్నాయి, అందరినీ కూడా తీర్పు తీరుస్తుంది. ఏది? యేసుక్రీస్తు మాట్లాడిన మాటలే అందరినీ కూడా తీర్పు తీరుస్తాయంట. అయితే ఆయన నోట్లో నుంచి వచ్చే మాటలు మనకి ఇక్కడ బైబిల్లో ఉన్నాయి. అదే రెండంచెల ఖడ్గంలాగా పనిచేస్తుంది అనమాట. యేసుక్రీస్తు అదే అంటున్నాడు. ఆ దినన్న, మహాదినన్న యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ఆయన నోట్లో నుంచి ఖడ్గంలాగా ఉంటాయన్నమాట. అవి ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళని నరుక్కుంటా పోతాయి. ఆయన దుస్తులంతా వాళ్ళ రక్తంతో తడిసిపోయి ఉంటాయి. సో గాడ్స్ robe will be drenched in the blood of those disobedient people. Here we understand that the word of God that is coming out of his mouth is part of himself. The word that is coming, that sword that is coming out of him, is not something different from him. It is not separate from God. అయితే ఆయన నోట్లో నుంచి వచ్చే ఖడ్గం ఏదైతే తీర్పు తీరుస్తుందో, ఏదైతే కట్ చేస్తుందో, మనుషుల్ని నరుకుతుందో, వాళ్ళు ఆ నాలుగు లేకపోతే ఆ ఖడ్గం అనేది యేసుక్రీస్తు నుంచి, దేవుడి నుంచి అది సపరేట్ కాదు. అది ఐక్యమై ఉన్నది, ఒకటే ఉన్నది, దేవుడితోనే సంబంధం, దేవుడితోనే కలిసి ఉన్నది అనమాట. దేవుడు వాక్యం వేరు, దేవుడు వేరు, అందుకనే అలాగని మనం అనుకోకూడదు. దేవుడు వాక్యము, దేవుడు ఒకటే అయి ఉన్నాడు. అది మనము ఇంకా ఫర్దర్గా చదువుకుందాము. ఇంకా రోమన్స్ చాప్టర్ 16. లెట్ us go to రోమన్స్ చాప్టర్ 16. రోమన్స్ చాప్టర్ 2. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అండి. రోమన్స్ చాప్టర్ 2 16th verse. In the day when God will judge the secrets of men by Jesus Christ according to my gospel. చూసారా అండి? Here clearly it is written, in the day when God will judge the secrets of men by Jesus Christ according to my gospel. ఇక్కడ దేవుని శిష్యులు మనకి ఎన్నో రాసి ఉన్నారండి. దేవుడు ఇలాగా కోరుతున్నాడు, ఇలాగ ఉండాలి, ఇలాగా మనం జీవించాలి, ఆయన యేసుక్రీస్తు మన దగ్గర నుంచి ఇలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనం ఆయనలో నమ్మకం ఉంచాలి, మనం ఆయనలో నమ్మకం ఉంచి మనము ఆ విధానంలో జీవం మంది నడిపించుకోవాలి. We have here, according to this verse, the gospel that have been written down by the apostles or disciples of Lord God are actually going to judge the people, because these words are actually taught to actually put belief in Lord Jesus Christ, and we have to put belief in Lord Jesus Christ and then walk according to those beliefs. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తులో నమ్మకం ఉన్నవాళ్ళు పాపంని అసహ్యించుకోవాలండి. నాకు యేసుక్రీస్తు దేవుడని తెలుసు అని అనుకుంటూ సకల పాపాలు చేసుకునే వాళ్ళకి, వాళ్ళు దేవుడి మాటలు పట్టించుకున్న వాళ్ళు కాదు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు కాదు. Those people who say that they know Lord Jesus Christ as a God, yet do not follow his words and do not live according to what his righteousness or in the fear of Lord Jesus Christ, they will definitely be judged by him and his sword. మనకి ఖచ్చితంగా ఇక్కడ అర్థమైపోయింది అనమాట, ఎలాగా దేవుడు ఆ అంతదినంన మనుషుల్ని జడ్జి చేస్తారు అనేసి. మనము ఇంకా దేవుని వాక్యము దేవుడు అయ్యున్నాడు అనేది మనం ఇంకా చదువుకుందామండి. లెట్ us further go and understand this, that the words that are spoken by Lord Jesus Christ are the part of God and are God himself. Let us go to John chapter 1.
యోహాను సువార్త 1 చదువుకుందామండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ వెరీ పాపులర్ వర్స్. లెట్ us read John 1:1. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Here now we can understand. It is very clear when the sword that is coming out of the mouth of God is the Word of God. We have got confirmation because in the verses from the Bible we see that the Word of God is like a sword. It is like double-edged sword. We will read the same in John chapter 1, and let us go to Hebrews chapter 4 verse 12. Hebrews chapter 4. Hebrews chapter 4 12th verse. హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనం. For the word of God is living and powerful and sharper than any two-edged sword, piercing even to the division of soul and spirit and of joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. Here we clearly understand that the word of God is living and powerful and sharper than any two-edged sword. The sword that is coming out of God's mouth is the two-edged sword, and it is the integral part of God. It is living because it is part of God. It is living. దేవుని నోట్లో నుంచి వచ్చే ఖడ్గం అది దేవునిలో ఏకమై ఉన్నది, ఒకటే అయి ఉన్నది కాబట్టి అది జీవం కలిగింది అయి ఉన్నది. దేవుని వాక్యం జీవం కలిగింది అయి ఉన్నది, చాలా శక్తివంతమై ఉన్నది. అది మూల్గన్ని బోన్స్తో సపరేట్ చేస్తుందంట. మన ఆలోచనలు, మన పనులు, అవి వేరు చేస్తుందంట. స్పిరిట్ సోల్ని కూడా దేవుడు వేరు చేయగలిగే అంత షార్ప్గా ఉంటుంది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. మనకి దేవుడు ఈరోజు మనకి ఇంత సత్యము బయలుపరుస్తున్నాడంటే మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. మనం ఎంతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకోవాలి దేవుడికి. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు లార్డ్ గాడ్ ఫర్ గ్రాంటింగ్ us these truths which reveal us the Revelation chapters and the Psalms 110, and he is talking to us regarding this truth. We can understand that the word of God is not separate from God, and it is living. It is going to judge the world, and the word of God is part of God. Let us read Revelation chapter 1 16th verse and 17th verse. He had in his right hand 7 stars. Out of his mouth went a sharp two-edged sword, and his countenance was like the sun shining in his strength. And when I saw him, I fell at his feet as dead, but he laid his right hand on me, saying to me, Do not be afraid. I am the first and the last. I am he who lives and was dead, and behold, I am alive forevermore. Amen. And I have the keys of Hades and of death. అయితే ఇక్కడ మనతో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనం నుంచి చదువుకుంటే 17వ వచనం వరకు అక్కడ క్లియర్గా మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే మొదటివాడిని కడపటివాడిని అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే నేనే మొదటివాడిని కడపటివాడిని అంటే దేవుడే అయి ఉన్నాడు. If when in the 17th verse we read that I am the first and the last, who can be the first and the last other than the Almighty God? And we see that Almighty God, he has the two-edged sword that is coming out of his mouth. In 16th verse, in Revelation 1 16th verse, we see that Almighty God has this two-edged sword that is coming out of his mouth. అయితే దేవుని నోట్లో నుంచి వచ్చే రెండంచుల ఖడ్గము అది యేసుక్రీస్తుకే అయి ఉన్నదనేసి కూడా మనకి అర్థమవుతున్నది ఇక్కడ.
అయితే ఆయన ఎందుకు జడ్జి చేస్తున్నాడు, అలాగెందుకు జడ్జి చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలంటే మనము సమస్తము జడ్జ్మెంట్ తీర్పు తీర్చడం అంతా కూడా యేసుక్రీస్తు చేతిలోనే తండ్రి ఇచ్చున్నాడు అనేసి మనకు తెలుసు. ఆల్ జడ్జ్మెంట్ హ్యాస్ బీన్ కమిటెడ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్ the Lord by the Father. So we understand how it is that the word of God is judging. Why it is the word of God that he is going to judge? Because it is the man who gives and who judges. It must be according to God's laws. It is that only a man will judge another man. It is not God the Father who is going to judge. So only in John chapter 5 30th verse, John chapter 5 30th verse, తీర్పు తీర్చడం అంతా కూడా దేవుడు కుమారుని చేతిలోనే ఇచ్చాడనేసి యేసుక్రీస్తు చెప్తాడండి. ఎందుకంటే ఒక మనుష్యుడు ఇంకొక మనుషుడికి తీర్పు తీర్చుతాడు అంతే. తండ్రి దేవుడు తీర్పు తీర్చడు. అది ఎందుకు మనం చూసుకోవాలంటే ఒక యోహాను 5వ అధ్యాయం 30వ వచనం, John chapter 5 30th verse. I can of myself do nothing. As I hear, I judge, and my judgment is righteous, because I do not seek my own will, but the will of the Father who sent me. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు తండ్రి మొత్తం కూడా ఆయన చేతిలోనే తీర్పు తీర్చడానికి ఇచ్చున్నాడు అనేసి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఎందుకు అలాగ అంటున్నాడంటే రోమియోలకి రాసిన పత్రిక వై లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్ దట్ ఆల్ ది జడ్జ్మెంట్ ఈస్ కమిటెడ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ సన్ ఈస్ లెట్ us read రోమన్స్ చాప్టర్ 14. రోమన్స్ చాప్టర్ 14, రోమియోలకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం 10th verse. But why do you judge your brother, or why do you show contempt for your brother? For we shall all stand before the judgment seat of Christ. In this verse we understand that everybody has to stand before the judgment seat of Christ. యేసుక్రీస్తు తీర్పు చేయడానికి కూర్చున్నప్పుడు అందరూ కూడా ఆయన ముందు నిలబడాలనేసి ఆ వాక్యం సెలవిస్తుందండి. రోమియోలకి రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనంలో అలాగే మనకి కన్ఫర్మ్ చేస్తుంది. అందుకనే యేసుక్రీస్తే చేస్తాడు. అది ఎందుకు అది అలాగ చేయాల్సి వస్తుంది? ఆయనే ఎందుకు చేస్తున్నాడు? కుమారుడుగా ఎందుకు చేస్తున్నాడు? కుమారుడుగా ఎందుకు చేయాల్సి వస్తుంది? వై గాడ్ హ్యాస్ టు జడ్జ్ యాజ్ ఎ సన్? వై డిడ్ ద ఫాదర్ గాడ్ give all judgment into the hands of the son? Why? Because he has to fulfill the law. ఎందుకంటే తండ్రి ఆయన మనకి ఆజ్ఞ ఇచ్చిన రూపంలో మనము అలాగే ఉండాలి కాబట్టి అలా ఉందన్నమాట. అయితే మనము జెనసిస్ చాప్టర్ 9 ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం. Whoever sheds man's blood, by man his blood shall be shed, for in the image of God he made man. Whoever sheds man's blood, by man his blood shall be shed, for in the image of God he made man. ఇక్కడ అది దేవుడు లా అయి ఉన్నది. దేర్ ఇస్ ఎ లా సెట్ ఫ్రమ్ ది బిగినింగ్ దట్ ఏ మ్యాన్ విల్ బి జడ్జ్డ్ బై అనదర్ మ్యాన్. ద మ్యాన్ హూ జడ్జెస్ విల్ బి ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇక్కడ తీర్పు తీర్చేది ఒక మనిషి కుమారుడే అయి ఉండాలి, తండ్రి దేవుడు కాదు. ఒక మనిషిని ఇంకొక మనిషి తీర్పు తీర్చాలనేసి అక్కడ మనకి లా ఉంది. కాబట్టి
దేవుడు అది ఫుల్ఫిల్ చేయనాడికి ఇలాగూ ఆయన చేసున్నాడు. అందుకని సమస్తము కూడా కుమారుని చేతి. కుమారుడు ఎవరై ఉన్నారు? మనిషి కుమారుడు, ఆయన దేవుడు కుమారుడైన దావీదు కుమారుడుగా అయి ఉన్నాడు. దో లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ సన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్, he is also now the son of man, because he came in the lineage of David. We have once meditated in my previous episodes that how Lord Jesus Christ, being a God, is also a man. He is the combination of God himself with mankind. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన దేవుడై ఉన్న ఆయన మనకి మనుష్య కుమారుడుగా ఉన్నాడు. ముందు ఆయన్ని దేవుడు మనుష్య కుమారుడుగా చేసున్నాడు. అందుకనే ఆయన దావీదు కుమారుడుగా కూడా పిలిపించుకున్నాడు. దేవుడే మనుషులతో ఏకమయ్యే సమయము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తులో ఈ కలయిక ఉందన్నమాట. అందుకనే ఆయన జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఆల్సో జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనము కీర్తన 110 మనము ధ్యానించిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మహాదేవుడైన మన యేసుక్రీస్తే మనకి ఇవన్నీ కూడా చేయబోతున్నాడు. ఆయనే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే అధికారం తీసుకొని అందరి మీద ఆయన జడ్జి చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఎన్నో నేషన్స్ని ఆయన రూల్ చేయబోతూ ఉన్నాడు. ఆయన తల మీద ఎన్నో కిరీటాలు ఉంటాయంట. రెవల్యూషన్ చాప్టర్ 19th చాప్టర్లో 11th వర్స్లో నుంచి చూస్తే ఆయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు అంటే రాజు కిరీటం రాజు పెట్టుకుని ఉంటాడు. చాలా కిరీటాలు అంటే ఎన్నో దేశాలకి ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా ఎన్నో దేశాలకి కిరీటాలు. ఆయన హీ ఈస్ ద కింగ్ ఆఫ్ మెనీ నేషన్స్. That's why he has many crowns on his head. In Revelation chapter 19 we read this. If we read from 11th verse, when the heavens open and when he descends, we read it. Therefore we understand that these prophecies are going to be fulfilled, and so we have to be very careful in following the word of God. మనము ఇవన్నీ ధ్యానించుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడని, ఆయన చెప్పిన మాటల్ని మనం బహు జాగ్రత్తగా చదువుకొని ఫాలో చేయాలనేది. మన జీవితంలో మనం వ్యర్థం చేయకూడదు. మనం ఆయనలో విశ్వాసం పెట్టుకొని ఉన్నప్పుడు మనం చాలా నీతి కలిగిన జీవితం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన దహించి వేసే అగ్ని ఉన్నాడు. He is the consuming fire. Our God is a consuming fire. For that reason we have to keep ourselves in the word of God. All those things which Jesus Christ has given us, we have to know them by his prophets, by his disciples, by his apostles. Whatever he has given us, we have to follow them. First of all, when we believe in Lord Jesus Christ, we will hate sin. We will no way be in bondage to the sin. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్ముతామో మనం ఖచ్చితంగా పాపాన్ని అసహ్యించుకుంటాము, చెడుని అసహ్యించుకుంటాము. మనము పాపానికి దాసులుగా ఉండము. సో మనము ఈ చాప్టర్ కీర్తన 110 ధ్యానించుకున్న తర్వాత ఎంతో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. మనము ఆయనలో సత్యంలో నడవనాడికి మనకి ఆయన చాలా విషయాలు తెలియజేసి ఉన్నాడు. ఇది కనుక మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ మీరు ఇతరులతో షేర్ చేయండి. మీరు ఇంకా ఈ సత్యాన్ని ఇతరులకు చెప్పండి కూడా. ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ దిస్ Bible study, I would like to request that you share this video as well. You by word spread that how this Psalms 110 is a prophetic verses that are going to be fulfilled
by Lord Jesus Christ in the last days. Uh, uh, and We will continue to make our Bible study in the coming episodes. May the Lord give us strength and keep us in His will. ఇంకా మనం ఇలాంటి బైబిల్ స్టడీస్ ఎన్నో చేసుకోవాలని కోరుతూ ప్రభుకి వేడుకుంటూ మీ అందరికీ వందనాలు సార్.